వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శనిదేవుడి అనుగ్రహం లభించి కర్మ ఫలితాల ప్రభావం తగ్గి శుభ ఫలితాలు అనుభవించవచ్చు. శనివారం దీపాన్ని వెలిగించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా 4 ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే శుభప్రదం. శనిదేవుడు న్యాయదేవత. కర్మానుసారం ఫలితాలను అందించే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం ఆలయంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. సాయంత్రం సమయానికి శని దేవాలయానికి వెళ్లి ఆవు నూనెతో దీపం వెలిగిస్తే పాప పరిహారం జరుగుతుంది. గత జన్మ కర్మఫల ప్రభావం తగ్గుతుంది. ఉద్యోగ వ్యాపార విజయాలు సాధించి ఆరోగ్యపరమైన సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. హనుమంతుడు శని దోష నివారకుడుగా ప్రసిద్ధి. శని ప్రభావం తీవ్రంగా ఉన్నవారు హనుమాన్ ఉపాసన చేస్తే సమస్యలు తగ్గిపోతాయి. శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి భక్తితో ప్రార్థిస్తే ప్రశాంతత లభిస్తుంది. హనుమంతుడి కృప వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇంటి శక్తిని నియంత్రించే ముఖ్యమైన భాగం. శనివారం ఇంటి ముఖద్వారానికి ఎడమ వైపున దీపం వెలిగిస్తే దోషాలు తగ్గిపోతాయి, సిరి సంపదలు పెరుగుతాయి. ఇక రావి చెట్టు పవిత్రమైంది. శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి, మనశ్శాంతి, పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. ఇక రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శనిదోష ప్రభావం తగ్గి కోరికలు నెరవేరుతాయి. శనివారం ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు పొందొచ్చు.